ప్రతిదాన్ని ఎంత చక్కగా అమరుస్తూ ఇర్మియాకి ఎబెద్మెలెకు పంపుతూ దేవుడు చేసిన అద్భుతాన్ని ఒక ఎబెద్మెలెకు ఏ విధంగా ఇర్మియా జీవితంలో ప్రవేశపెట్టిందో చూద్దాం. దేవుడికి మహిమ కలుగుగాక. ఇర్మియా 38వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. రాజా నా ఏలినవాడ ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను దేవునికి స్తోత్రం. ఎవరో తెలుసా? ఆమ్ ఆద్మీ అనుకుంటున్నావు, ఉట్టి నార్మల్ పర్సన్ అనుకుంటున్నావు. ఆయన ఎవరో తెలుసా నీకు? రాజా ఎవరో తెలుసా నీకు? ఆయన రాజా నా ఏలినవాడ ఆ గోతిలో వేయబడిన ఇర్మియా ప్రవక్త ఏడలా. ఎవరంట? ఇర్మియా ప్రవక్త. ఎవరికి తెలిసింది? ఎబెద్మెలెకుకి తెలిసింది. సిద్కియా అయిన రాజు తెలవలేదా? తెలుసు. కానీ వాళ్ళు దుష్క్రియలు అన్ని దేవుడు లక్ష్య పెడుతూ షండుడైన ఎబెద్మెలెకుని దేవుడు పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటుండు? ఇర్మియా ఎవరంట? ప్రవక్త. దేవునికి స్తోత్రం. అను ప్రవక్త ఏడలా ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయం అవుతున్నావా? నీకు న్యాయం జరగలేదా? దేవుడి దగ్గర మొరపెట్టిన ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు. ఈ సమయానికి దేవుడు ఒక మంచి న్యాయాధిపతిని పంపుతాడు. ఈ సమయానికి దేవుడు ఒక మంచి న్యాయకర్తను పంపుతాడు. నీ సమయానికి దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు. అవమానపరచబడ్డావా? అన్యాయం జరిగిందా? నువ్వు బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, ఇబ్బందులు పాలవుతున్నావా? అన్నిటికీ దేవుడు ఒక మంచి సహకారాన్ని పంపుతుడు. ఎబెద్మెలెకుని ఇర్మియా దగ్గరికి దేవుడు పంపుతూ ఒక మాట చెప్తుంది. ఎవరంట? ఇర్మియా ప్రవక్త గడల. ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్యాయం చేస్తున్నారు. అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును. నీ పట్టణం మీదకి కరువు వస్తుంది, క్షామం వస్తుంది, భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఒక ప్రవక్త దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, చావడానికి సిద్ధపడేటట్టు వాళ్ళు సిద్ధపరచు. చావులకు లోనైతుంది ఇర్మియా. నువ్వేం చేయాలో తెలుసా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతడున్న చోటున అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైన ఇంకను రొట్టెలు లేనియూ లేవు. దేవునికి స్తోత్రం. రొట్టెలు లేనియూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకొని పోయి ఏమంటున్నాడు? ఇర్మియా అంటున్నాడా? దేవునికి మహిమ కలుగుగాక. ఏమంటున్నాడు? ప్రవక్త అయిన ఇర్మియా చావుక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయమని కుషీయుడకు ఎబెద్మెలెకును సెలవీయగా. దేవుడికి మహిమ కలుగు. దేవుని ఆజ్ఞ రాజాజ్ఞతో కలిసినప్పుడు ఏ అడ్డులు ఆటంకాలు ఏవి ఉండవు. ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకొని రాజనగరిలో ఖజానా కింద అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాత్రలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకున్నట్లుగా వాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన చంకల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగా చేయగా వారు ఇర్మియాను తాళ్ళతో చేదుకొని ఆ గోతిలో నుండి, మరణ గోతిలో నుండి, బాధల గోతిలో నుండి, ఇబ్బందుల గోతిలో నుండి, ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. దేవుడికి మహిమ. ఎబెద్మెలెకు ద్వారా దేవుడు పంపిన సహాయం నెబుకద్నెజర్ చేసిండు కదా. దేవుడికి స్తోత్రం. నెబుజర్దాన్ చేసిండు, రేకాబేలు చేసిండు, యోషియా కూడా చేసిండు కదా. ఎంతమంది సహాయము, ఎంత వ్యతిరేకత ఉన్నా వ్యతిరేకతలో నుంచి దేవుడు ఒక సహాయాన్ని పంపుతుండు. అన్ని భయంకరంగా ఉన్నాయా, నీకు వ్యతిరేకంగా ఉన్నాయా, దేవుడు నీకు ఒక సహాయం పంపుతుంది. ఆ సహాయం ఊహించలేదు, కంటికి కనబడదు, చోపు వినబడదు, దేవుడికి వచ్చడం కానీ గొప్ప సహాయాన్ని దేవుడు నీ కోసం పంపుతుండు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు, గొప్పది అద్భుతకరాచలుగా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల బిడ్డలను ఆశీర్వదించు, దీవించు. నీ దయా సంకల్పం చొప్పున నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున నీ మేలు దీవెనలు ఆశీర్వాదాలతో సమాధానంతో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్.